రీసెంట్‌గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలారెడ్డి అయితే జాయిన్ అయింది. అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి అని కాకుండా జగన్ రెడ్డి అని చెప్పేసి ఏకవచనంతో పిలవడం, అలాగే అభివృద్ధి ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పేసి అనడం. ఏంటి అసలు ఏమంటారు దాని గురించి మీరు? ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురు కనుక మాట్లాడుతున్నాం కానండి. ఆవిడ అసలు ఆ అనే హక్కు కానీ అర్హత కానీ ఆవిడకి లేదు. ఎందుకు లేదని అంటే సభాముఖంగా మీకు చెప్తున్నామంటే ఆవిడ అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది ఆవిడ. వెళ్తే తెలంగాణలోకి వెళ్ళిందండి ఆవిడ. మరి అక్కడ పార్టీని పోషించలేక ఆ పార్టీని అభివృద్ధి చేయలేక అక్కడ జడుచుకుని ఎలక్షన్లోనే పోటీ చేయటం మానేసింది. అనే జగన్ రెడ్డి అనే హక్కు ఆవిడకి లేదు. కానీ అన్నగారిగా పిలిస్తే సంభావించవచ్చు, మనం క్షమించవచ్చు ఆవిడని. ఆవిడ మాత్రం ఈ సభాముఖంగా ఏ రకంగా క్షమించడానికి అని ఎవరో కానీ ఒప్పుకోరు ఆవిడని. ఎందుకు ఒప్పుకోరంటే ఆవిడ చేసిన ఒకటువంటి అక్కడ నేను ముందేదో పార్టీ పెడతానని వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆవిడ ఏదో వద్దొద్దు అనుకుంటుంది. మొన్న మధ్యన రఘువీరారెడ్డి గారు చెప్పాడు, గన్న భుజం మీద పెట్టి వాళ్ళని ఏమైనా వైఎస్ఆర్ని వీళ్ళని పేలుతారు గన్నట్టు అని చెప్పాడు ఆయన రఘువీరారెడ్డి గారు. అలాగే వీడి భుజం మీద గన్నెట్టి ఇప్పుడు ఏదో ఇటు పేల్చాలనుకుంటున్నారు, కానీ ఈ గన్న మాత్రం అటు పేలితే మాత్రం ఆవిడ అంచుల్లో కూడా ఎక్కడ కనపడదు. ఆవిడ ఏ రకంగానూ కూడా పనికిరాదండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి. రేపొద్దున ఎక్కడ పోటీ చేయమనండి, డిపాజిట్లు కోల్పోద్ది ఆవిడ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటా కూడా పనికిరాదు ఆవిడ. అన్నగారు కనుక మనం ఒప్పుకుంటున్నాం ఆవిడని. అంతేగాని ఆవిడ ఏ కోసైనా కూడా ఆవిడని ఆ పార్టీని విమర్శిస్తాం. కానీ మరి ఒకప్పుడు ఆవిడే చెప్పింది వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అంది. మన ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఏమందండి, దొంగాడు అంది. రేవంత్ రెడ్డి నట్టుకుని దొంగాడు, ఆ దొంగ పార్టీ అంది. మరి ఆ దొంగ పార్టీలోకి ఈవిడ దొంగ అయ్యి ఉండే వెళ్ళి ఉండాలి కదండి. ఆ పార్టీలోకి వెళ్ళిందంటే ఈవిడ కూడా దొంగ అయ్యి ఉండాలి. మరి ఆ దొంగోడు జాతకం మీరెందుకు, ఆ దొంగ పార్టీ ఆడు దొంగోడు పనికిరాడని చెప్పింది. మరి ఆ దొంగలు ఉన్న పార్టీలోకి ఈవిడ ఎందుకు వెళ్ళింది? మరి అదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత యాతన పెట్టిందో ఈవిడే చెప్పింది. అన్ని ఊళ్ళు తిరిగి చాలా యాతన పెట్టింది. మమ్మల్ని అందరూ మా నాన్నగారిని ఎలా చేశారు అలా చేశారు అని చెప్పింది. మరి నాన్నగారిని చేశారంది, అన్నగారిని జైల్లోకి ఏం చేయండి. ఆవిడే పాదయాత్ర తిరిగింది. ఆవిడ పనికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆవాళేమో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఈవిడ ఎక్కడ చూసినా ఈవిడ సంభావన ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ముందు పనికిరారని చెప్పుద్ది, మళ్ళీ వాళ్ళే దేవుళ్ళు అని చెప్పుద్ది, ఆవిళ్ళే దేవుళ్ళు అని చెప్పుద్ది. మరి అక్కడికి వెళ్ళి ఏం చేసింది? ఢిల్లీ వెళ్ళినప్పుడు అబ్బాబ్బే మా నాన్నగారి గురించి నేను చెప్పాను, మా నాన్నగారి గురించి చెప్పాను నేను, వాళ్ళంతా చాలా మంచోళ్ళు, నన్ను ఇంటర్వ్యూ చేశారు, నేను ఎలా చెప్పాను అలా చెప్పాను అంది. ఈవిడ చెప్పాను శుద్ధ అబద్ధాలు, ఎవరు ఒప్పుకోరు, ఎందుకు పనికిరాదు ఆవిడ. ఏ విషయంలోనూ కూడా ఇక్కడి మాట చెప్తే వీళ్ళు మంచోళ్ళు అంటుంది, తర్వాత వాళ్ళు చెడ్డోళ్ళు అంటుంది. ఆ విషయాల్లో ఆవిడ మాట్లాడే ఉచ్చారణ మంచిది కాదు, ఆవిడ చేసే కార్యక్రమం కూడా ఇవాళ మంచిది కాదు. కాంగ్రెస్లో ఏ జిల్లాలో పోటీ చేసినా డిపాజిట్లు కోల్పోద్దని మాత్రం మీకు చెప్తున్నాను. నేనేమంటారో మీకు. మరోపక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుంది, అభివృద్ధి ఎక్కడుంది, దమ్ముంటే మీరు టైం చెప్పండి, నేను టైం చెప్తాను, సవాల్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, కౌంటర్ కూడా వేసింది షర్మిలారెడ్డి గారు. మరొక చూసుకుంటే ప్రతిపక్ష నాయకులతోనూ మీడియా వాళ్ళతో అందరితో కూడా వస్తాము, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పేసి సవాల్ చేస్తుంది. ఏంటి అసలు అంటే ఈ రాజకీయం సంబంధించి చంద్రబాబు స్కెచ్ అంటారు ఇదంతా? అది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శిస్తానికి పంపమనేది చంద్రబాబు నాయుడు గారు చేసే టిక్కులండి. ఇవన్నీ వెనకాల నుండి నడిపే టిక్కులు చాలామంది ఉన్నారు, అవన్నీ మాకు తెలుసు. ఈ పవన్ కళ్యాణ్ గారేంటి, ఈ చంద్రబాబు నాయుడు గారేంటి, ఎంత పార్టీని ఇది ఏదో చేయాలనుకోండి కానీ వాళ్ళ వల్లని కాని పని కానండి. తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడ ఉందంటే ఇవాళ మొత్తం సంక్షేమ పథకాలు పేదలందరికీ కూడా ప్రతిదీ కూడా అందరికీ కూడా ఇంట్లో అందుబాటు చేయడం కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఇప్పుడు పెంచే పెన్షన్లు కానీ ఇచ్చినటువంటి కూడా అన్నిటిని కూడా 100కి 100 ఆయన అమలు జరిపినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి చూసి వార్చలేక వీళ్ళు చెప్పడం కానండి. వీళ్ళు వెళ్ళి మేము ఈ మంచి పని చేసాం, మేము ఈ కార్యక్రమం చేసాం, మాకు ఓటేయండి అనే హక్కు వీళ్ళకి ఎవరికైనా ఉందా? ఇదే శర్మ గారికి ఎక్కడైనా ఉందా? ఈ శర్మ గారు కూడా ఆయనేదో వచ్చి చేశారని ఈ కాంగ్రెస్ చేసుకుందని మాట్లాడుతాం తప్ప ఈ అభివృద్ధి అనేది అన్నీ అభివృద్ధేనండి. పోలవరం ప్రాజెక్టు ఇవాళ చూడండి ఏ స్థానంలో లెగుతుందో. వాళ్ళ కాపాడడం అది సరిగ్గా కరెక్ట్గా మన తుఫాన్లో కొంత కొట్టుకుపోతే ఆ పనిలో ఉండి మూలని కానండి. లేకుంటే మొన్న ఎప్పుడో ఈ కార్యక్రమంలో మనకి మొన్న ఈ జూన్లోనే వదిలేద్దరు మన ప్రాజెక్ట్ అనేది. మరి ఆ ట్యాపర్ కొట్టుకుపోతే ఎవరేం చేస్తారండి? ఇంత మంత్రులు అయితే మారారు, మరి ముఖ్యమంత్రిగా చేయటానికి సిద్ధంగానే ఉన్నారు, కాంట్రాక్ట్ కూడా మార్చారు బేగా కట్టమని. కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే కాపాడడం సరి అయిన ఇప్పుడు ఇల్లు హౌస్ కొట్టుకుంటారండి ఎవరన్నా. ఫౌండేషన్ సరిగ్గా అయినప్పుడు ఏం చేస్తారండి? ఫౌండేషన్ సరిగ్గా లేక వాళ్ళు సరిగ్గా కట్టగా ఆ కాపాడడం పూర్తయితే మళ్ళీ 6 మాసాల్లో మాత్రం పోలవరం ప్రాజెక్టు నీరు వదులుతారని చెప్పి మీకు చెప్తున్నాం. అలా కాకుండా మళ్ళీ
ప్రతిదీ అభివృద్ధి లేదంటాం, కానీ మేము ఇది చేసాం, 14 సంవత్సరాలు చేసామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటో చెప్పి వాళ్ళు ఓటు అడగమన్న ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ అడిగే పరిస్థితి లేదు, వాళ్ళకి వేసే పరిస్థితి లేదు. 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా ఆయన అమలు జరపలేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, అలాగే నీకు రైతుల రుణమాఫీ అన్నాడు, అలాగే బంగారం మీకు తాళ్ళు ఇస్తామమ్మా, మీరు గోల్డ్ లోన్ ఎట్టుకోండి, మీకు ఇచ్చేస్తామని చెప్పాడు. ఎక్కడైనా ఒకళ్ళ తాళ్ళు వచ్చినా అంత తాళ్ళు కూడా బ్యాంకుల్లోనే పోయినాయి, ఎవరికి తాడు రాలే. అలాగే ఏది చెప్పినా కూడా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి వాళ్ళ జనం లేరు. ఆయన మాట చెప్తే అసలు నమ్మరు. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా గంటకో మాట మాట్లాడతాడు. ఆయన మాట అసలు నమ్మేలాగా లేడు. ఏదో తల ఎగరేయటం, మేసాలు ఎగరేయటం అందరికీ ఉన్నాయి, మీరు ఎవరు ఎగరేయరు, ప్రతి వాళ్ళు ఎగరేస్తారు, చెప్పులు చూపెడతారు. నాయకుల లక్షణాలు కాదు. అందుచేత అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది 5 ఏళ్లలోనే, అంతక్రితం ఎప్పుడు అభివృద్ధి జరగలేదు. అలా మీరు చూసుకోవాలంటే ప్రతిదీ ఎక్కడంటే అభివృద్ధి ఏ కారణంగా ఉందో కూడా మీకు చెప్తాం. అభివృద్ధి అనేది పేదలు బాగుపడ్డారు, స్కూళ్ళు బాగుపడినాయి, ఇవాళ పెన్షన్లు కానీ ప్రతి వీధి కానీ ప్రజలకు అందుబాటులో బటన్ నొక్కితే వస్తుంది. ఇవాళ కొంతమంది ఈడ్చిపర్లు కూడా మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎవరికీ లబ్ధి లేదు, రాజకీయ నాయకులకే లేదు, పంచాయతీలు లేదు, ఎమ్మెల్యేలు లేదు, మినిస్టర్లు ఎవరికీ లేదు. ఆయన బటన్ నొక్కుతున్నాడు, ఇక్కడికి వస్తుంది. ఆ వీర్స్ తట్టుకోలేక వీళ్ళందరూ మాట్లాడేది తప్ప ఆవిడ కూడా పుట్టగతులు ఉండవని చెప్పి ఈ షర్మిల గారు ఇక నాకు కూడా గచ్చెంతలేదని తప్ప ఓ పదవి పడేయమంటే ఈయనే పడేద్ది కదా. ఈ పదవి కోసం అక్కడెక్కడ పాకుళ్ళాడిపోతే ఆవిడ మాత్రం ఎక్కడే డిపాజిట్లు మాత్రం కోల్పోద్దని మీకు చెప్తున్నాను నేను ఈ మాట. కేవలం చంద్రబాబు వ్యూహకర్తలోనే పవన్ కళ్యాణ్ కానీ శర్మిల రెడ్డి కానీ చిక్కున్నారంటారా? అంటే మీ అంచనా ప్రకారం అయితే అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఢీకొనలేక వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఢీకోలేకే వీళ్ళందరూ కూడా అందరినీ కలుపుకుంటున్నారండి. వీళ్ళు మొత్తం కలుపుకుంటున్నారు. ఈ షర్మిల గారిని కలుపుకున్నా, పవన్ కళ్యాణ్ కలుపుకున్నా, ఆయన స్వతంత్రంగా వెళ్ళేది శక్తి లేక ఆయన స్వతంత్రంగా వెళ్తే డిపాజిట్లు కోల్పోతామని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో మన జరిగిన స్థానిక ఎన్నికల్లో చూశారు. ఎక్కడ చూసినా సరే కుప్పంలో కూడా తుప్పు కింద వాడిపోయారు. అలాగే వాళ్ళ అబ్బాయి పెట్టి మంగళగిరిలో ఆడిపోయాడు. ఆ భయం వేసి వీళ్ళందరినీ కలుపుకుంటున్నారు. ఎక్కడైతే లీక్ దొరుకుతుంది, ఇప్పుడు మన వాటర్ ఉంటుందండి ప్రాజెక్టులో, లీక్ ఉన్న కాడే లీక్ అవుద్ది. ఆ లీక్ ఏదైనా ఉందని చూస్తున్నారు, కానీ ఇదంతా సిమెంట్ టాంగ్గా ఉంది, ఎక్కడ ఏం అనుమానం లేదు. వాళ్ళకి భయపడే పని కానీ ఈయన సింగిల్గా వస్తాడు. ఈ పార్టీకి వచ్చిన భిన్నమేమీ లేదు. 175 కూడా నెగటివ్ అనేది గ్యారంటీ అండి. అది ఈ ఎమ్మెల్యేలు మార్చడం కూడా అదే అసంతృప్తితో ఉన్నారని అనుకుంటున్నారు జనం, కానీ అలా కాదు. ప్లేసులు మార్చాడు ఈయన, అలా అందరూ మారుతున్నారు. ఈయన కూడా మార్చినందువల్ల ఈ ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళు నెగ్గింటికి వస్తారు. నెగ్గి ప్రతి ఓడి కూడా అసెంబ్లీలో అడిగేస్తారు ఆయన ఎవరికైతే టికెట్ ఇచ్చారో. ఏదైతే వీర్స్ తోటి చేసేది వీళ్ళంతా కలుపుకునేది, కానీ ఆయన్ని మాత్రం వీళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు రాజశేఖర్ గారి బిడ్డ, ఇప్పుడు శర్మిల రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు వాసులే, మరి ఎలా ఉండబోతుందంటే వీళ్ళిద్దరి మధ్యన టైప్ చూసుకుంటే మరి కొంత మీలాంటి పెద్దలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానంతో ఉంటారు, మరి శర్మిల రెడ్డి అంటే కొంత అభిమానంతో ఉండడం, అంటే మరి ఎలా ఉండబోతుంది రాజకీయ వ్యూహం ఇదంతా? అది పోల్చి మనం చెప్పలేం కానండి. అది చెప్తే ఆవిడ ఇప్పుడు మనకు బలమైన చెట్టు ఉందండి, ఆ చెట్టును ఆనుకుని ఉంటే వేరు, కానీ ఏదేగా ఓ తుప్ప కింద పెరిగితే ఆ తుప్పలు తుప్పుకొని కూలిపోవడం తప్ప ఏమి ఉండదు. ఈవిడు కూడా ఆ చెదిరేసిన పడి తుప్పలాడి దేవుడి ఎందుకు పనికిరాదు. ఆ చెట్టు కాడు ఉంటే ఆ నేడుండి ఈవిడికి బాగుండు. ఆ చెట్టు తప్పుకుని ఈ ఉన్నవాళ్ళ మాట అతికరించి వాళ్ళ మాటలు నమ్మి వస్తుంది. ఈవిడ ఎందుకు పనికి రాకుండా మాత్రం డిపాజిట్లు కోల్పోద్ది ఈవిడ ఎక్కడ పోటీ చేసినా.